సరే ఈ బ్రా గానీ ఈ చెడ్డీలు గానీ ఈ షార్ట్స్ గానీ ఈ ఏజ్ లో ఎందుకు? నా ఇష్టం అమ్మా. అంటే ఇప్పుడు నైటీస్ ఉంటాయి, నేను నార్మల్ గా అడుగుతున్నా మీతో. ఇప్పుడు నైటీస్ వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉండాలి, లేదంటే నైటీస్ వేసుకుంటారు, లేదంటే ఫుల్ షార్ట్స్ వేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇంత ఏజ్ లో ఉండి, నా ఏజ్ 80 అమ్మా, 80 ఏళ్ళు ఇలా ఎవరు చేస్తారు? 10 ఏళ్ళకి చెప్తున్నావు నువ్వు. అంతే మరి, అంతే నా ఇష్టం అది. నువ్వు ఎన్నన్నా కింద మీద పైన ఎన్ని నా ఇష్టం, నా ఇష్టం అమ్మా. నా శరీరం, నా ఇష్టం, నా డబ్బు, నీ డబ్బు, నా ఇష్టం. డబ్బు సంపాదించుకోనికనే ఏషాలు వేస్తున్నావు. డబ్బు సంపాదించుకుంటానికే కదా నేను పబ్లిక్ గా చెబుతున్నాను. మళ్ళీ నువ్వు ఉల్టా పల్టా అడుగుతావు ఎందుకు? సరే, ఇప్పుడు పైసలు ఇస్తే ఏమన్నా చేస్తావా? చేస్తా, ఏమన్నా చేస్తావు అంటే నాకు ఇష్టం అయితే చేస్తాను. నువ్వు ఇచ్చి క్యారెక్టర్ నాకు ఇష్టం అయితే నేను మూవ్ అవుతాను, లేకపోతే నువ్వు అని చెబుతా. ఎట్లా ఇట్లా క్యారెక్టర్లలోనే చేస్తున్నావా? పైసలు ఇస్తే బయట కూడా చేస్తున్నావా? బయట ఏంటి క్యారెక్టర్ చేస్తాను, బయట చేస్తాను. నేను ఇలా షూటింగ్ చేస్తాను, బయట ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీసినారు? అబ్బో లెక్కలేనని తీసాను నేను. ఎన్ని లెక్కనే? 2-3 అంటే ఏం చెప్పనమ్మా లెక్క. 724 కార్డ్ నెంబర్ అని చెబుతున్నాను, నువ్వు అర్థం చేసుకో. కార్డ్ నెంబర్లు ఉంటాయి, నాకు ఉంటాయి, నీకు ఉంటాయి. తీసుకుంటే ఆర్టిస్ట్ గా నేను ఆర్టిస్ట్ కాదు, నేను యాంకర్ ఆర్టిస్ట్ కాదు. ఫస్ట్ థింగ్ యాంకర్ అన్నప్పుడు యాంకర్లందరికీ ఐడి కార్డులు ఉంటాయి. ప్రెసిడెంట్ స్వామి గౌడ్, స్వామి గౌడ్ పేరు. అవ్వక్క, నేను ఏమంటున్నా రాధికక్క, ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు రాధికక్కనే గానీ రాధికకి ఇంకా అమ్మ మొగుడు అనుకుందాం గానీ, నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను యాంకర్ కాబట్టి యాంకర్ ఐడీస్ ఎంతమంది యాంకర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఐడి కార్డులు ఉంటాయి. చలో, నువ్వు ఆర్టిస్ట్ కాబట్టి నీకు ఆర్టిస్ట్ కార్డు ఉంది. ఓకే రైట్. ఎన్ని సినిమాలు తీసినావు ఇప్పటి వరకు అంటున్నా? దగ్గర 200-300 తీస్తా. అంటే పర్ఫెక్ట్ గా కాదు, ముక్కలు చిన్న క్యారెట్ ముక్కలు. చికెన్ ముక్కనా మటన్ ముక్క? చికెన్ ముక్కలు మటన్ ముక్కలు కాదు, చిన్నవి. నువ్వు చెప్పిన దానికి నీ మాటలకి నాకు చెమటలు పట్టేసినాయి అమ్మ. ఇప్పుడైనా నేను ఇంటికి వెళ్ళిపోతానంటే బషీర్ అన్నాడు 5,000 ఎప్పుడు 2 rooms లో ఉండేదాన్ని, 8,000-9,000. ఇప్పుడు ఒక రూమ్ తీసుకున్నాను 5,000. నేను వెళ్ళిపోతాను అందరికి చెప్పేసాను, వీడియోలో చెబితే లక్ష్మమ్మ వెళ్ళొద్దు, ఇంటి ఖర్చుకి నేను ఇస్తాను అంటే ఎలాగా నెలకి 2-3 వీడియోలు నేను ఇస్తాను, నువ్వు బడేల రాజా చేద్దరి గాని ఆ 5,000 కట్టుకుని రూమ్ లో ఉండి వెళ్ళిపోయి చిన్నవి వస్తాయి, ఫుడ్గా వస్తుంది అన్నట్టుగా అన్నాడు. అంతే మళ్ళీ ఉన్నాను, లేకపోతే జనవరిలో వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను అందరికి అనౌన్స్ కూడా చేసాను, నేను వెళ్ళిపోదామన్నా. అవును, ఆంధ్ర ఎందుకు మరి, అక్కడికి వెళ్ళిపోయి బిర్యానీ పెట్టుకుందాం అనుకున్నా. అంటే నువ్వు ఇప్పుడు అన్నావు కదా నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అయిపోయింది, నా వయసు ఇంకా అయిపోయింది, నాకు ఇష్టం అయిపోయింది, నాకు నచ్చినట్టు చేసిన అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ పడ్డంది బ్రెయిన్, బిర్యానీ షాప్ పెడదామని ఇంటి దగ్గర స్థలం తీసుకున్నాను, తెప్పలాలు తీసుకున్నాను, పొయ్యి తీసుకున్నాను. ఈ లోపల షుగర్ గారు ప్రవేశించింది. ఇంకెక్కడ తీసుకున్నా? ఇప్పుడు మొత్తానికి హీరోయిన్ అనిపోయింది. మా పాప అంది నోరు మూసుకుని చైర్ వేసుకుని కూర్చుని టీవీ చూసుకో, టైంకి ఫుడ్ తిను అన్నది. ఇంకా అలా ఫాలో అయిపోదాం. సో ఇప్పుడు చిన్నగా హోటల్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నది, కానీ ఇంక పెట్టుకోను, అది కూడా ఉష్. మళ్ళీ మరి షుగర్ వచ్చింది కదమ్మా, కిడ్నీకి తేడా వచ్చింది. 4 నెలలు కోర్సు ఇచ్చారు. నెలకు 2,500 మందులు పడాలి. మరి ఇప్పుడు పైసలు ఎట్లా మరి? అసలు యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ లేదు అంటున్నారు. అదే నాకు లేదు అంటే బాబా ఇప్పిస్తాడు, అర్థమైందా? ఎవరో ఒకరి దగ్గర మొన్న అమెరికా నుంచి 3 వేసారు 5,000. 2 నెలల ఖర్చు చాలు నాకు, అర్థమైందా? తర్వాత 2,000 వేసారు. మళ్ళీ వైజాగ్ నుంచి 2-3 500 వేసారు. మొన్న ఫస్ట్కి 2,000 వేసారు బట్టలు కొనుక్కోమని. ఎంత ఇవ్వమంటామని అడిగాడు మహానుభావుడు, రెడ్డి అయినా. నాకు 500 ఏంటి సారు అంటే, 500 ఏం వస్తుందమ్మా, చీరని 1000 ఇస్తే నేను 2 చీరలు తీసుకున్నాను, ఇదొకటి ఇంకోటి. ఇప్పుడు కట్టేసా, రేపు ఇంకొకటి ప్లాన్ వేస్తాను నేను, రేపు 15కి. ఎవరో ఒక లక్ష్మమ్మ కొనుక్కున్నావు అంటారు, లేదు సార్ కట్టేసాను సార్ అంటాను. అమ్మ కొత్త చీర కట్టుకుంటాడు, అడుగు 1000 వేస్తాడు, మళ్ళీ 2 చీరలు తీసుకుంటా. అది నా ప్లాన్. ఇప్పుడు షిరిడి వెళ్తాను ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం 7-8 ఏళ్ళ నుంచి. ఇప్పుడు దుర్గా అన్న పాప నేను ఇంకా 2-3 వెళ్తాం. ఇప్పుడు దుర్గా అన్న పాప ఏంటంటే నాకు ఖాళీ లేదు లక్ష్మమ్మ, పండగకి వెళ్ళిపోదాం ఇద్దరుని, వెళ్ళి వచ్చాక వెళ్దాం అన్నది. వచ్చేసాక సత్య, నేను, దుర్గా, మరి ముస్కాను, ఇంకా మొత్తం 5-6. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.